ఘనహీనమైనటువంటి గాడిదకి ఘనత ప్రారంభమైంది. అది రాళ్ళల్లో రప్పలలో నడుస్తున్నా ఎవడు పట్టించుకునేవాడు కాదు. ఆ గాడిదకి తిండి తిప్పలు లేకుండా ఎవడు పట్టించుకునేవాడు కాదు. ఎంత బరువు మోస్తున్నా జాలి పడేవాళ్ళు కాదు. ఇంకా అవసరమైతే కట్టతోట కొట్టి ఇంకా ముందుకి నడిపించేవారు. కానీ ఈ గుణాతిశయం కలిగినటువంటి రాజు అతని మీద, ఆ గాడిద మీద కూర్చునేసరికి ఆ గాడిదకి ఘనం ప్రారంభమైపోయింది. ఆ గాడిదకి గొప్ప పేరు ప్రారంభమైపోయింది. దాని మీద వస్త్రాలు వేస్తూ ఉన్నారు, దాని కాళ్ళ ముందు వస్త్రాలు వేస్తూ ఉన్నారు, దానికి మట్టలు పరుస్తూ ఉన్నారు. ఈరోజు నా యేసై నువ్వు మోసినట్టయితే, నా యేసై నువ్వు తల మీద పెట్టుకొని మోసినట్టయితే నువ్వు ఘనతకి పాత్రుడిగా మారుతావు. ఘనహీనుడమైన నిన్ను నా దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. నిన్ను తృణీకరించిన వారే నిన్ను పొనియాడుతారు, నిన్ను వెలివేసిన వారే నిన్ను గొప్పగా ఎంచుతారు.